యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. భారతదేశం దేశీయంగా 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకోబోతోంది. ఏఎంసీఏ అంటాం వీటిని, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. భారతదేశం దీన్ని అతి త్వరలో తయారు చేసుకోబోతోంది. దీనికి సంబంధించి ప్రోటోటైప్ కూడా 2028-2029కి డెవలప్ అవుద్ది అనమాట. ఈ మొత్తం ఎగ్జిక్యూషన్ మోడల్కి మనం రీసెంట్గా డిఫెన్స్ మినిస్ట్రీ మరియు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ రెండు కూడా అప్రూవల్ ఇచ్చేసాయి. ఇంకా తయారీయే తరువాయి అనమాట. ఇంకా తయారు చేసుకుంటూ వెళ్ళిపోవడమే కంప్లీట్ ఎగ్జిక్యూషన్ మోడల్. ఇంతకు ముందు కాలంలో ఇలా ఎగ్జిక్యూషన్ మోడల్ రాగానే ఇమీడియట్గా మ్యానుఫ్యాక్చర్ చేయమని, ప్రోటోటైప్ తయారు చేయమని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు హెచ్ఏఎల్ పార్టిసిపేట్ చేయొచ్చు, స్వతంత్రంగా చేయొచ్చు, పార్ట్నర్షిప్తో చేయొచ్చు. కానీ కేవలం హెచ్ఏఎల్కి మాత్రమే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి మాత్రమే ఈ ఆఫర్ కాదనమాట. ఇప్పుడు హెచ్ఏఎల్ కూడా ఇతర కాంపిటీటర్స్తో కంపీట్ చేయాలి. దీన్ని తయారు చేయడానికి భారతదేశానికి 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడానికి ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా పోటీ పడాల్సిన పరిస్థితి అనమాట. మనకు తెలుసు భారతదేశంలో డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఆ డిఆర్డిఓలో ఒక ప్రత్యేకమైన వింగ్ ఉంది. అదే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఏడిఏ అంటాం అనమాట. వీళ్ళు ప్రత్యేకంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ని, ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ని డిజైన్ చేస్తారనమాట. ఈ కంప్లీట్ ఈ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ గవర్నమెంట్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది, ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఈ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇండియాకి చాలా అవసరం. రీసెంట్గా మనం చూసాం పహల్గామ్ టెర్రర్ అటాక్ టైంలో, తర్వాత ఆపరేషన్ సింధూర్ టైంలో భారతదేశం పైన జరిగిన అనేక అటాక్స్ ని మనం చాలా ఎఫిషియెంట్ గా తిరిగి కొట్టగలిగాం. దానికి మన ఎయిర్ ఫోర్సే ప్రధానమైన కారణం అనమాట. సో ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తూ, ఇండస్ట్రీ కూడా ఆపర్చునిటీ ఇస్తూ ఒక జాయింట్ వెంచర్ ప్రోగ్రామ్ లా మనం 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. దీనికి సంబంధించి ప్రపంచంలో 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి అఫీషియల్ గా 3 దేశాల దగ్గర ఉన్నాయి. ఒకటి అమెరికా దగ్గర F-22, F-35 ఉన్నాయి. రెండోది చైనా దగ్గర J-20 చెంగ్డు ఉన్నాయి. మూడోది రష్యా దగ్గర Su-57 సుఖోయ్ ఉన్నాయి అన్నమాట. అయితే చైనా ఇప్పటికే 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా డెవలప్ చేసేస్తుందంట. J-36, J-50 పేర్లతో 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా రెడీ అయిపోయినాయంట చైనాలో. కానీ మనం అక్కడే ఆగిపోయాం, 4.5 దగ్గర ఆగిపోయాం అనమాట. మన దగ్గర తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. అది 4th జనరేషన్ అనొచ్చు, 4.5 జనరేషన్ అనొచ్చు. అయితే ఇంకొక అభియోగం ఏంటంటే చైనా J-35 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ని పాకిస్తాన్కి ఇస్తుందంట. దాదాపు 40 ఎయిర్ క్రాఫ్ట్స్ ని 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని పాకిస్తాన్కి ఇస్తుందంట. అలా ఇస్తే కనుక భారతదేశానికి చాలా పెద్ద ప్రమాదమే. అందుకనే మనం ఇప్పుడు స్వదేశీయంగా దేశంలోనే 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, అదే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసుకోబోతున్నాం అనమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ బరువు దాదాపు 25 tons ఉండొచ్చు అంట. అదేవిధంగా ఇది సింగిల్ సీటర్ అనమాట. దీనిలో ట్విన్ ఇంజన్స్ ఉంటాయంట. మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి, అంటే రకరకాల రోల్స్ ప్లే చేస్తాయి. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపరేట్ అవ్వగలవు అనమాట. ఇవి దాదాపు 55,000 feet ఆల్టిట్యూడ్ లో ఫ్లై అవుతాయంట. అంత రేంజ్ లో కూడా ఫ్లై అవ్వగలవు అనమాట. దానిలో మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ లో ఇంటర్నల్ వెపన్ బే ఉంటుందంట. అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా రకరకాల వెపన్స్, దాదాపు 1500 kg వెపన్స్ క్యారీ చేసేంత ఇంటర్నల్ వెపన్ బే కూడా ఉంటుంది అనమాట. దాంతో పాటు ఎక్స్టర్నల్ పేలోడ్, బయట పేలోడ్ దాదాపు 5,500 kg పేలోడ్ అండ్ 6,500 kilos ఫ్యూయల్ కూడా ఇది తీసుకెళ్ళగలదంట. అంత కెపాసిటీ ఉందన్నమాట. దీనిలో స్టెల్త్ ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. అంటే చాలా అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ ఉంటాయి, సెన్సార్ ఫ్యూజన్స్ ఉంటాయి. అంటే చాలా అద్భుతంగా ఎక్కడెక్కడ మేనేవరబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇంకొక ఫైటర్ జెట్ కూడా ఫైట్ చేయగలవు. అంటే ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఆకాశంలో వేరే ఫైటర్ జెట్స్ ని కూడా ఫైట్ చేయగలవు అనమాట. చాలా ఎఫిషియెంట్ గా ఫైట్ చేయగలవు. దీన్నే డాగ్ ఫైట్ అని కూడా అంటాం అనమాట. అంటే ఏరియల్ బ్యాటిల్స్ అద్భుతంగా చేయగలవు అనమాట ఇవి. సో ఇవి ఇలాంటి 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, అదే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ భారతదేశం తయారు చేసుకోబోతుంది. వీటి యొక్క ప్రోటోటైప్ అనేది 2028-29 కల్లా బయటకు వస్తుందంట. అదేవిధంగా 2032-33 కల్లా మ్యాసివ్ స్కేల్లో దీని ప్రొడక్షన్ భారతదేశంలో స్టార్ట్ అవుద్ది. 2034లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇవి ఇంటిగ్రేట్ కాబోతున్నాయి. సో 2034 కల్లా మన 5th జనరేషన్ స్వదేశంగా తయారు చేసుకున్న 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మనం చూడొచ్చు అనమాట. 2025 ఈ సంవత్సరం అనేది రక్షణ శాఖలో రిఫార్మ్స్ రాబోతున్నాయి. మన మిలిటరీ ఎక్విప్మెంట్స్ వీటన్నిటిలో
విపరీతమైన ప్రక్షాళన, అడ్వాన్స్డ్ వర్షన్స్. దాంతోపాటు మనం చూస్తాం ఎయిర్ ఫోర్స్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎయిర్ ఫోర్స్లో స్ట్రెంగ్త్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అడ్వాన్స్డ్ వర్షన్స్ తయారు చేసుకుంటాం. 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్తో మనం ఇక ముందు సన్నద్ధం అవబోతున్నాం అనమాట, ఏ యుద్ధం వచ్చినా మన పైన. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.